స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో నిన్న గ్రాండ్గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు బిఫోర్ 23rd నైట్ ప్రీమియర్స్ చూశారు. తర్వాత నిన్న 24th మొత్తం కూడా మంచి కలెక్షన్స్ వచ్చినాయి. సో ఈరోజు శ్రీరాములు థియేటర్ దగ్గర మనం ఉన్నాం. సో ఈరోజు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మ్యాట్నీ షోస్ చూసుకుంటే కొంచెం అంటే తక్కువగానే ఉంది క్రౌడ్ ఇక్కడ. సో కానీ బిఫోర్ మార్నింగ్ షోకి సంబంధించి ఫ్యాన్స్ ఏమంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చాలా బాగుందండి. చాలా బాగుందండి. బాగుంది. ఇంకోసారి చూడాలనిపిస్తుంది. ఇంకోసారి వస్తాం మళ్ళీ. వస్తారా? అవునండి. అన్ని సీన్లు బాగానే ఉన్నాయండి. చాలా బాగుంది. అన్ని సీన్లు బాగానే ఉన్నాయి. ఇంకా రేపు ఎల్లుండి పోతే వస్తాం మళ్ళీ చూడడానికి. బాగుందండి. బ్లాక్ బస్టర్. 1000 కోట్లు భయ పక్క. అది అన్న ఓన్లీ పవన్ అన్న కాబట్టి కొనెదెల కొదము సింహం. సూపర్ ఉందన్న సినిమా. సూపర్ ఉంది. సినిమా సూపర్. బాగుంది కానీ గ్రాఫిక్స్ కొంచెం బాగా చేస్తుంటే బాగుంది. సినిమా చాలా బాగుంది భయ. మనకి ఏంటంటే 11వ శతాబ్దంలో మనకి ఏం జరిగిందో దాని గురించి అనమాట బేస్ చేసుకుని మన సినిమా మాత్రం చాలా బాగుంది. హైలైట్ సూపర్. ప్లస్ ఏంటంటే మనకి ఏంటంటే సినిమా చూసిన తర్వాత మన ముందు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, కోహినూర్ డైమండ్ ఏమైంది, దీని గురించి అనమాట ఎలా తీసుకొచ్చారు, ఎలా మనం నుంచి ఎలా తీసారు, అదనమాట అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మన పూర్వీకులు మనం ఏంటంటే ఎంతసేపు మనం ప్రతి సినిమా మనం ఒకలా చూస్తున్నాం. ఇది ఏంటంటే డిఫరెంట్ అనమాట. ప్రతి ఒక్కరు ఏంటంటే మన హిందూ సాంప్రదాయాలు తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరు. ఏంటంటే ఎంతవరకు ఏముంది మనకేంటో ఏం తెలియదు. మన పూర్వీకులు చెప్పిన మాట మనం పాటించాలి. కాబట్టి మనం ఏంటంటే ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. లేదు భయ్య, ఇదంతా చెప్పాలంటే ఇది కల్తీగా జరుగుతుంది తప్ప ఏం కాదు. ఇది నెగిటివ్ టాక్ అనేది లేదు. సినిమా సూపర్ ఉంది. అదేంటంటే మనకు జరిగిన స్టోరీ. అది మనకి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు జరిగిన స్టోరీ అదనమాట. అందరూ చూడాల్సిన సినిమా. సినిమా చాలా బాగుందన్న. ప్రతి హిందువు కూడా గర్వంగా తలెత్తుకొని చూసే సినిమా ఇది. ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని పూర్వకాలంలో ముస్లింలు మొఘల సామ్రాజ్యం ఎలా దోచుకున్నారనేది చాలా వివరంగా డైరెక్టర్ చూపించారండి. చాలా అద్భుతంగా సీన్లు కూడా చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే చాలామంది ఈ సినిమాని నెగిటివ్గా టాక్ తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నిస్తున్నారు. అంటే అన్య మతస్థులు కావచ్చు, లేదంటే పార్టీ వర్గం కానీ జనసేనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కానీ చాలా విధంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఈ సినిమాను ఎవరు ఆపలేరండి. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉందండి, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు హిందూ అనే ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా సినిమా చూడొచ్చండి. జై హింద్ అండి. టీపీ వాళ్ళు కొంచెం ఏ సినిమా బాగాలేదని బ్లాక్ టాక్ చేస్తున్నారు. అది అంతా ఫేక్ అనమాట. అర్థమైందా? ఎవరో నమ్మరు దాన్ని. జన సైనికులు అందరూ చూస్తారు, తిప్పి కొడతారు. ఫ్యాన్స్ అనేది తిప్పి కొడేస్తారు. సూపర్, మార్వెలస్. ఏం లేదు, బాగుంది. చాలా బాగుంది. అమేజింగ్. చాలా బాగుంది. చూడొచ్చు. చాలా బాగున్నాయి. సినిమా చూసారా? చూసాం. నిన్న మార్నింగ్ కనిపించి చూసాం. మళ్ళీ ఈరోజు నిన్న కేకల అరుపులతో అర్థం కాక మళ్ళీ ఈరోజు డైలాగుల కోసం మళ్ళీ ఈరోజు వస్తున్నాం. సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట. మామూలు లేదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హైలైట్ సినిమా అంటే ఇదే సినిమా. నాకు ఫైట్లు కానీ, సాంగ్స్ కానీ, సబ్జెక్ట్ కానీ, కోహినూరు వద్దడం కోసం అబ్బా మెంటల్ నన్ను. అది అది ఇది లేని వాళ్ళు మాట్లాడతారు. కొంతమంది ఉన్నారు లేదంటలేదు ఉన్నారు. వాళ్ళు లేని వాళ్ళకి అర్థం కాదు. అది ట్రోల్ చేయాలని చెప్పేసి ఆ విధంగా చేస్తున్నారు. ట్రోల్ చేసినా ఏం చేసినా సరే పవన్ అన్న ఫ్యాన్స్ పక్కా చేరుకొచ్చుతారు. పక్కా ఓకే. కలెక్షన్ సూపర్, మామూలు లేదు. కోట్ల విషయంలో మనం టార్గెట్ చేయలేం. కానీ ఇది పుష్పని రికార్డు ఆల్రెడీ బదలు కూడా అయింది. మామూలు ఉండదు. సబ్జెక్ట్ అయితే బాగుంది. సినిమా సూపర్ హిట్. నా సినిమా అయితే బాగుందన్న. సినిమా నేను చూసిన ఆల్రెడీ. అది ఏంటంటే మొత్తం మన మగధీర, ఈ RRR ఉందా, RRR ఇప్పుడు బాహుబలి టైప్ అది సినిమా. అంటే ఆ యాంగిల్లో ఆ జోనర్లో తీసిండు ఆయన. ఏంటంటే
ఆ సినిమా ఎందుకు తీసిందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ వల్ల. ఇప్పుడు ఆ వచ్చేది కలెక్షన్ మొత్తం ఆయన వల్లనే కదా. ఇప్పుడు దానివల్ల సినిమా తీసిర్రు అంతే. అందులో ఏం సినిమా ఏం లేదు ఆడ. అంటే ఎక్కువ నెగిటివ్ అనిపిస్తుంది సినిమా, ఆ. సపోర్ట్ కాలేదు, విఎఫ్ఎక్స్ బాలేదు. విఎఫ్ఎక్స్ మంచిగా ఉన్నాయి అన్న, కానీ స్టోరీ బాగాలేదు ఆడ. ఆయన తీసి ఇది ఆయనకు సెట్ కాలే, అంటే ఆ జోనర్లా పవన్ కళ్యాణ్ సెట్ కాలేదు అట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఓజీ వస్తుందిగా, ఓజీ బ్లాస్ట్ అయిపోతుంది మొత్తం. ఓజీ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఇది కొంచెం ఇదైందన్న, కానీ మాకైతే ఫ్యాన్స్కి మంచిగా ఉంది. అరే అంటే కొత్త లుక్లో చూస్తాం కదా మేము పవన్ కళ్యాణ్ని, మంచి అరే ఇంట్లో కూడా ఇట్లుంటాడా ఆయన అన్నట్టు చూస్తాం, మంచిగా ఉంది అన్న. కలెక్షన్ కలెక్షన్ అయితే నాకు తెలిసి ఈరోజు వచ్చేసింది అంటారు మొత్తం కలెక్షన్. నాకు తెలిసి ఇక అరే మైండ్ పోయిందా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూసుకోవాలన్నా, ఇక ఫ్యాన్స్దే అయిపోయింది. నిన్న ఏ చేసారు, నిన్న ఫస్ట్ షో నుంచి స్టార్ట్. ఇక ఫ్యాన్స్ అంటే హంగామా అయిపోయింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఫ్యామిలీ చూసుకోవాలి, ఫ్యామిలీ ఇక ఆడియన్స్ వాళ్ళు చూసుకోవాలన్న. అది సినిమా బాగాలేదన్న. నేను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్ని. సోషల్ మీడియాలో చాలా నిన్న 7:20 షో చూశాను, నిన్న ఈవినింగ్ షో చూశాను, ప్లస్ ఇప్పుడు వెళ్తున్నాను మా అన్నయ్య మూవీకి నేను వెళ్తున్నా. సినిమా బాగాలేదన్న. చాలామంది విఎఫ్ఎక్స్ ద మెయిన్ ఎఫెక్ట్. యాక్చువల్ మూవీ ఫస్ట్ హాఫ్ కూడా ఓకే, సినిమా స్లోగానే ఉంటుంది. సినిమా కోర్ పాయింట్ చాలా బాగుంది. క్రిస్టియన్ ఎవడు మూవీ తీసుంటే ఈరోజు మేము తల దించుకుంటున్నాం, కానీ తల దించుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. మేబీ తనకి చాలామంది ఇంకోటి ఏంటంటే క్రిష్ని తప్పించేశారు అన్నారు కదా. క్రిష్కి ఇది డ్రగ్స్ కేసులో ఒకటి ఎఫెక్ట్ అయింది, ఎవరికైనా తెలుసా అది? మీరు న్యూస్ చూడండి అన్న. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ మూవ్మెంట్స్ కానీ, సోషల్ మీడియా కానీ, న్యూస్ కానీ, నేను రోజు పేపర్ చదువుతాను, నాకు అన్నీ తెలుసు. క్రిష్కి డ్రగ్స్ ఏదో కేసు ఉంటే తను మూవీ వదిలేశాడు. దట్ విల్ బి ద వన్ అండ్ ఆల్ ఓన్లీ రీజన్. అర్థమవుతుందా? తను వెళ్ళిపోయాడు. సరే, సినిమా ఎలా ఉంది? సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్లో ఈవెన్ సెకండ్ హాఫ్ కూడా ఓకే. ఓన్లీ విఎఫ్ఎక్స్ ఓన్లీ ఇష్టం. గుర్రాలు నడిపే ఇష్యూస్లో పవన్ కళ్యాణ్ ఫేస్ కట్ కానీ, జెండా పాచేటప్పుడు సెకండ్ హాఫ్లో మీకు వేరే వాళ్ళు మన మూవీ చూసిన వాళ్ళకి చాలామందికి అర్థమవుతుంది. సినిమా అయితే చాలా డిసప్పాయింట్ చేసింది అన్న. బట్ పవన్ కళ్యాణ్ గారిని బ్రో కూడా మాకు అంత చాలా డిసప్పాయింట్ అయ్యాం. కానీ సరే వాట్ ఎవర్, చాలా ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అయిన తర్వాత. బట్ మేము కోరుకుంది ఏంటంటే ఓజీ ముందు రిలీజ్ అయ్యి ఉంటే బాగుండేది. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఇట్స్ నాట్ రియల్ జోక్. ఇప్పుడు బట్టి విక్రమార్క ఇంత రిప్యుటేషన్ ఉంటుంది తెలంగాణలో. డిప్యూటీ సీఎం తను ఒక 10 years సీఎం అయిపోతాడు. అంత ఇది హీఈస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ లీడర్. అంత ఇది ఉంది తనకి. అలాంటి అతని దగ్గర చాలామంది చాలా పాలిటిక్స్లో తనని అండర్ ఎస్టిమేట్ చేశారు. 2019 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు తను చాలామంది చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు. 1 seat వచ్చింది, పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు ఇలా అని చెప్పినప్పుడు అందరికీ ఆన్సర్ 2024లో అందరికీ ఆన్సర్ వచ్చింది. అలాగే అదే ఆస్పెక్ట్లో, అదే కాంటాక్స్లో చాలామంది హరిహర వీరమల్లుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. కాబట్టి అప్పుడు 5 years తర్వాత ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు 2 monthsలో ఆన్సర్ వస్తుంది. ఈరోజు July 25th హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది. సినిమా ఫ్లాప్ అయింది. నేను కూడా ఒప్పుకుంటా, నా సినిమా యాజ్ ఎ డైహార్ట్ ఫన్ నన్ను కూడా డిసప్పాయింట్ చేసింది. అప్పుడు ఏదైతే 5 years తర్వాత ఎవరికైతే 2024 ఆన్సర్ రిజల్ట్స్, ఏపీ రిజల్ట్స్ ఎలాగైతే ఆన్సర్ వచ్చిందో, ఈరోజు కూడా 2 months తర్వాత ఓజీ అనేది పాన్ ఇండియా, పవన్ కళ్యాణ్కి పాన్ ఇండియా ఇమేజ్ లేదు. బట్ తెలుగు స్టేట్స్లో రికార్డు మిగిలితే నన్ను అడగండి. September 25th it will be the answer for the Pawan Kalyan capacity of the box office. 2025 September 25 it will be the answer for anyone. Also 2019 ఎలక్షన్ రిజల్ట్స్ ఎలాగైతే 2024లో తన ఆన్సర్ చెప్పాడు, ఈరోజు హరిహర నిన్న రిలీజ్ అయింది. సినిమా డిసప్పాయింట్ చేసింది. ఓజీ అనేది దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ఆన్సర్. అపాయింట్మెంట్ నా ఫేస్ కూడా ఏం వాట్ ఎవర్ ఏమని చేసుకోండి, కానీ ఓజీ RRR ఎన్టీఆర్ రామ్ చరణ్ ఏదో కలిసి చేసుకున్నారు, లేకపోతే ఏదో వచ్చింది, అవన్నీ వద్దు. తెలుగు స్టేట్స్కి ఒకడే దేవుడు, తెలుగు స్టేట్స్కి ఒకడే కింగ్. ఓపెన్
బాహుబలి లేకపోతే వాట్ ఎవర్, మీకు ఏదో రాజమౌళి వచ్చేసి రాజమౌళి ఏదో సినిమా తీసేశాడని. ప్రభాస్కి రాజమౌళి అడ్వాంటేజ్. ఈరోజు ప్రభాస్ రాజమౌళితో మూవీ తీయకుండా, రాజమౌళి డైరెక్షన్ లేకుండా ఇండస్ట్రీస్ ఉంది, ఇద్దరికి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఖుషి, మహేష్ బాబు పోకిరి. ఎవడికి ఎన్టీఆర్ని మాట్లాడుతుంది. ఎన్టీఆర్కి ఇండస్ట్రీలో ఏమున్నాయి? సింహాద్రి. డైరెక్షన్ ఎవడు? రాజమౌళి. రామ్ చరణ్కి ఇండస్ట్రీలో ఏమున్నాయి? మగధీర, RRR. డైరెక్షన్ ఎవడు? రాజమౌళి. డైరెక్ట్ బేస్. నేను సుకుమార్ అంటాను. సబ్జెక్ట్ మ్యాటర్స్. అంటే ఇక్కడ ఏంటంటే అన్న, ఒకటి మూవీ డిమాండ్, డైరెక్షన్, సబ్జెక్ట్ మ్యాటర్స్ కొడతాం కాదు. ఈరోజు మీరు ఎన్నైనా మాట్లాడవచ్చు. పవన్ కళ్యాణ్ డిజాస్టర్ మూవీ చాలా కరెక్ట్ చేసింది. మీరు అందరూ ఏంటంటే ఇది ప్రభాస్కి లేకపోతే ఏదో అటువంటి ఏదో మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ డిజాస్టర్ చాలా కరెక్ట్ చేసింది. భీమలాకి నాకు నచ్చలే. భీమలాకి నాకు నచ్చలేదు. వకీల్ సాబ్ కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్ అది రీచ్ అవ్వలేదు. బట్ ఇట్ విల్ కలెక్ట్. బట్ ఇప్పుడున్న బేసిక్ అంచనా అయితే 70 crores గ్రాస్, 80 crores గ్రాస్ అన్నారు. మేబీ అయితే ఒక 40 సినిమా అయితే ఓవరాల్ డిసప్పాయింట్ అన్న. కలెక్షన్స్ మేబీ ఉండకపోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాకి ఎప్పుడు కూడా 1-2 days బాగా ఇది ఉంటుంది. సినిమా బాగుంటేనే ఇది ఉంటుంది. అంటే ఓవరాల్ సినిమా అయితే డిసప్పాయింట్ చేసింది. చాలా డిసప్పాయింట్ అయ్యామండి. ఓన్లీ విఎఫ్ఎక్స్. బట్ మేము అందరం ఓజీ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఓన్లీ వీఆర్ వెయిట్ ఫర్ ది ఓన్లీ ఓజీ. బట్ మేము సోషల్ మీడియా మొత్తం భరించలేకపోతున్నాం. చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు, కానీ వీఆర్ వెయిట్ ఫర్ ద ఓజీ వచ్చిన రోజు చాలామందికి ఆన్సర్ దొరుకుతుంది. ఈవెన్ విత్ ఆన్ ద పాలిటిక్స్ ఆల్సో. పాలిటిక్స్కి మనం సినిమా కూడా మనం రిలేట్ చేసుకోవచ్చు. పాలిటిక్స్లో కూడా పవన్ కళ్యాణ్ చాలామంది అండర్ ఎస్టిమేట్ చేశారు 2019 రిజల్ట్స్లో. బట్ 2024 రిజల్ట్స్లో చాలామందికి ఒక ఆన్సర్ వచ్చింది. జగన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ లీడర్, బట్ హీ విల్ గివ్ ద ఆన్సర్. జగన్ని చాలా వరకు ఎంత చేశాడు, ఆ పొత్తు పెట్టుకోవడంలో కానీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ వల్ల అయిందని ఈ రోజుకి నేను నమ్ముతాను. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎవరో కూడా వేరేగా మాట్లాడేది ఉండదు. అలాగే హరిహర వీరమల్లు సినిమా బాగాలేదు, సినిమా పోయింది, సినిమా నెగిటివ్గానే ఉంది. బట్ 2019 హరిహర వీరమల్లు, 2024 ఓజీ. దట్ విల్ బి ద ఆన్సర్. 2024 ఎలక్షన్ రిజల్ట్స్ 2 months ఆఫ్టర్ ఓజీ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.